హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బగారా అన్నం ఎలా చేయాలో చూద్దాం. మనం ఒక 3 గ్లాసుల రైస్ని తీసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం బగారా అన్నంలోకి బగారా మసాలా రెడీ చేసుకుందాం. దానికి ధనియాలు, సాజీరా, చెక్క, ఇలాచి, లవంగ వీటన్నిటిని కొంచెం ప్యాన్లో లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక గుప్పడు జీడిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మనకి బాగా వస్తుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయ అలానే ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టమాటా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాని మనం కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, ఆ బిర్యానీ మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా నూనెలో కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ మసాలా ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎసురుకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. సో 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఒక 5 మినిట్స్. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా దీనికి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు రైస్ని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ బగారా రైస్ రెడీ అవుతుంది.